టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా గుంటూరు కారంలో నటించారు. ఆ తర్వాత కొత్త సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా పాత చిత్రాలు రిలీజ్తో సందడి చేశాయి. ఇప్పుడు మహేష్ ఓ కొత్త సినిమాతో సర్ప్రైజ్ ఇచ్చారు. డిస్నీ నుంచి వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ లైఫ్ యానిమేటెడ్ చిత్రంలో తెలుగు వెర్షన్కు ముఫాసాగా డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా థియేటర్లలో పిల్లలు పెద్దలను అలరించి హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ హక్కులను సొంతం చేసుకుని మార్చి 26 నుంచి ఇంగ్లీష్, తెలుగులో అందుబాటులోకి తెచ్చింది. మహేష్ గాత్రం ముఫాసా పాత్రకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు జియో హాట్‌స్టార్లో చూడవచ్చు. మహేష్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు ఈ విజువల్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్లో నాని 2 జడలతో రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించి ప్రేక్షకుల్లో ఆశ్చర్యం, ఆసక్తిని రేకెత్తించాడు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. తాజాగా నాని వైల్డ్ లుక్లో 365 డేస్ అనే క్యాప్షన్తో పోస్టర్ వదిలారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ నాగపూర్ హైవేపై జరిగిన ఓ భయంకర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సోనాలి ప్రయాణిస్తున్న కారును ఓ భారీ లారీ ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారుని తప్పించుకునేందుకు డ్రైవర్ తీవ్రంగా శ్రమించాడు. అతని సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం నుంచి సోనాలి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా ముంబైలోని ఓ ప్రఖ్యాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనాలి పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోనూ సూద్ టీం మీడియాతో అన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సోనూ సూద్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి తరలివచ్చారు. సోనాలి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ఆమె సురక్షితంగా ఉండటం ఊరటనిచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ గుర్తింపును సంపాదించాడు. మెగా కుటుంబం నుంచి వచ్చి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫేమస్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ఈ ఇండో కొరియన్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఆసక్తికరమైన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వరుణ్ తేజ్తో పాటు కమేడియన్ సత్య, దర్శకుడు గాంధీ, ఒక కొరియన్ నటి నటించారు. వినోదాత్మకంగా ఉన్న ఈ ప్రోమో సినిమా కథాంశాన్ని సూచిస్తూ ఆసక్తిని రేకెత్తించింది. హమన్ రూపొందించిన నేపథ్య సంగీతం ప్రోమోకు అదనపు ఆకర్షణను జోడించింది. యువి క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సంక్రాంతి కానుగ్గా రామ్ చరణ్, వెంకటేష్లు నటించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇవి ఓటీటీలో ఉన్నాయి. గేమ్ చేంజర్ సౌత్ భాషల్లో ప్రైమ్ వీడియోలో రాగా హిందీ వెర్షన్ మాత్రం G5లో వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నామైతే పాన్ ఇండియా భాషల్లో G5లోనే వచ్చింది. ఓటీటీలో రికార్డ్ రెస్పాన్స్ ని కొలగొట్టింది. డే 1 నుంచే మోత స్టార్ట్ కాగా రీసెంట్ గానే 400 మిలియన్కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. అయితే గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ ఇప్పుడు దీనికి మించిన రెస్పాన్స్ అందుకోవడం విశేషం. గేమ్ చేంజర్ కి కేవలం హిందీ భాషలోనే 250 మిలియన్కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్టుగా G5 వారు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఓటీటీలో హిందీ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా ఈ 2 సినిమాలకి దిల్ రాజునే నిర్మాతగా వ్యవహరించాడు.